హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగస్త్యాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ రోల్స్ చేసాము. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వచ్చాయి. మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే మీకు కూడా తప్పకుండా వస్తాయి. ముందుగా మీరు ఆయిల్ వేడి చేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత క్యాబేజీ, క్యారెట్ వేసుకోండి. ఇప్పుడు తరిగిన క్యాప్సికమ్ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు తగినన్ని స్వీట్ కార్న్ వేసుకోండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిరియాల పొడి, గరం మసాలా, సోయా సాస్, టమోటా కెచప్ వేసుకొని బాగా కలపండి. బాగా వేగిన తర్వాత దింపుకోండి. ఇలా రోల్స్ కోసం మేము చపాతీ పిండి యూజ్ చేస్తున్నాము. మీకు వీలైతే మైదా అయినా యూజ్ చేయొచ్చు. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మేము చపాతీ పిండి యూజ్ చేస్తున్నాము. దీన్ని మీరు పూరి షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. తర్వాత మీరు స్టఫ్ని దీనిలో నీట్గా పెట్టుకొని రోల్ చేయండి. రోల్స్ అనేవి ఫస్ట్ టైం నీట్గా రావు, మీరు తర్వాత నీట్గా వస్తాయి. స్టఫ్ బయటికి రాకుండా ఉండడానికి మైదా పిండితో కవర్ చేస్తున్నాము. మైదా పిండిని వాటర్లో కలిపి ఇలా పూయండి. బాగా కాగిన ఆయిల్లో ఇప్పుడు రోల్స్ వేసుకోండి. ఆయిల్ బాగా కాలేంత వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే సరిగా కాలవు. బాగా కాలేంత వరకు బాగా తిప్పుకోండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత దించేయండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా ఎఫర్ట్స్ని గుర్తించి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాగుందా? ఎట్లుంది?